భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో 4 రోజుల అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా కొనసాగుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు మోదీ జూలై 23, 24వ తేదీల్లో యూకేను సందర్శిస్తారు. మోదీ యూకేలో పర్యటించడం ఇది 4వసారి. ఈ సందర్శనలో భారత యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, ఆర్థికం, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అంశాలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ సందర్శనలో భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. జూలై 25, 26వ తేదీల్లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశాన్ని సందర్శిస్తారు. మోదీ మాల్దీవుల్లో పర్యటించడం ఇది 3వసారి. అంతేకాదు, ముయిజ్జీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏ దేశాధినేత లేదా ఏ దేశ ప్రధాని మాల్దీవుల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. అక్టోబర్లో ముయిజ్జు భారత్ పర్యటనలో ఆమోదించిన భారత్ మాల్దీవ్స్ సమగ్ర ఆర్థిక మరియు సముద్ర భద్రతా భాగస్వామ్యం అమలు పురోగతిని ఇరు నాయకులు సమీక్షించనున్నారు. ఈ సందర్శన భారత్ నైబర్హుడ్ ఫస్ట్ విధానం మరియు విజన్ మహాసాగర్ కింద మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.